సిట్ నివేదికల ప్రకారం ఇప్పుడు వచ్చిన రిజల్ట్‌లో వెలుగులోకి రాలేదు అంటారా రిజల్ట్ అనేది? అసలు సిట్ కొత్తగా ఏం చేయలేదు. హ్మ్. మనం ఈరోజు ఎన్డీడీబీ రిపోర్టుతో యాక్చువల్లీ ఈ కేసు స్టార్ట్ అయింది. ఆ తర్వాత జరిగిన మనీ ట్రయల్ వరకు ఓకే, లేకపోతే అదర్ ట్రయల్స్ ఓకే, బట్ టెక్నికల్ ట్రయల్ అటర్లీ ఫెయిల్డ్. ఓకే. సైంటిఫిక్ ట్రయల్ అటర్లీ ఫెయిల్డ్. ఎందుకంటే సైంటిఫిక్ ట్రయల్ చేయడానికి ఎక్స్పర్టైజ్ లేదు అక్కడ. ఏదైతే సిట్ టీం ఉందో ఆ వాళ్ళు ఎక్స్పర్ట్ యొక్క సలహా లేకుండా ఎవరో దాన్ని ఒక ట్రాప్లోకి పంపించి, ఎందుకంటే అక్కడ ఎక్యూజ్డ్లో సైంటిస్ట్స్ ఉన్నారు. ఆ సైంటిస్ట్స్ సిట్ని మిస్గైడ్ చేస్తుంటారు, ఒక ట్రాప్లోకి తోశారు. తోసి వాళ్ళే పనిచేసిన సంస్థలోనే మళ్ళీ టెస్టింగ్ చేసేలాగా వాళ్ళని ఎంకరేజ్ చేశారు. అక్కడ కూడా చేయాల్సిన టెస్టులు చేయకుండా హీట్ చేస్తే డిగ్రేడ్ అయిపోయే డిఎన్ఏ టెస్ట్ చేసి, ఆ డిఎన్ఏ దొరకలేదు అంటే హీట్ చేస్తే డిగ్రేడ్ అయిపోతుందని చెప్పి సైన్స్ చెప్తా ఉంటే, ఆల్రెడీ హీట్ చేసిన నెయ్యిని మేము టెస్ట్ చేసాము, నాట్ డిటెక్టెడ్ అని ఎలా డిటెక్ట్ అవుతుంది? సార్, ఒక కెమికల్ ఇంజనీర్గా అంటే ఒక సైంటిఫిక్గా Yeah. ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి టెస్టులు చేయాలి అని అనుకుంటున్నారు? ఖచ్చితంగా నెక్స్ట్ జెన్ సీక్వెన్సింగ్ చేయాలి. నెక్స్ట్ జెన్ సీక్వెన్సింగ్లో ఎంటీడీఎన్ఏ అని ఉంటుంది. ఎంటీడీఎన్ఏ నెక్స్ట్ జెన్ సీక్వెన్సింగ్ ముందు జీన్స్ ఏవైతే యానిమల్ స్పీసెస్ ఐడెంటిఫై చేసి, ఆ తర్వాత యానిమల్ స్పీసెస్ వన్స్ ఐడెంటిఫై అయింది, ఆ డిఎన్ఏ ఎంటీడీఎన్ఏ ఐడెంటిఫై అయిన తర్వాత పలానా జంతువుకు సంబంధించిన అవశేషాలు ఈ యొక్క నెయ్యి కాని నెయ్యిలో ఉన్నాయి అని చెప్పి ఫస్ట్ మనకి ఒక రిపోర్ట్ వస్తుంది. ముందు ఏ జీవులు ఉన్నాయని తెలుస్తుంది. అట్లీస్ట్ ఆవు నెయ్యి అన్నప్పుడు ఆవుకు సంబంధించిందన్న పాజిటివ్ రావాలి కదండి. పందికి రాలేదు అన్నారు, బాగానే ఉంది. ఎన్డీఆర్ఐ అనేది ఒక డైరీ డెవలప్మెంట్, ఒక డైరీ ఇన్స్టిట్యూట్, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దాంట్లో డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో డైరీకి సంబంధించిన అన్ని జంతువుల పాలకు సంబంధించిన యొక్క ప్రైమర్స్ ఉండాలి కదా. పీసీఆర్ వాడి దగ్గర ఉంది, ఆ ల్యాబ్ దగ్గర పీసీఆర్ ఉంది. ఆ పీసీఆర్ డిఫరెంట్ స్పీసీస్కి సంబంధించిన ఖచ్చితంగా ప్రైమర్ ఉండాలి. అసలు పాలే తీయని పంది యొక్క ప్రైమర్ వాళ్ళ దగ్గర ఉందంట. ఆవు, మేక, ఒంటె, ఇంకా రకరకాల పాలిచ్చే జంతువులకు సంబంధించిన ఎటువంటి టెస్టు చేయలేదు. ఎందుకు చేయలేదు? ఇంటెన్షనల్గా చేయలేదు. పంది మాత్రమే ఎందుకు చేశారు? అక్కడే ఉంది మనకి గ్రే ఏరియా, అక్కడే ఉంది. పంది నుంచి పాలు తీస్తారా? మరి నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దగ్గర పందికి సంబంధించిన ప్రైమర్ ఉంది, వాడి దగ్గర ఆవు ప్రైమర్ లేదంట, మేక ప్రైమర్ లేదంట.